बोला 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 भारत माता की जय। నా కార్మిక సోదరులందరూ కూడా ఎవ్వరికి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ప్రశాంతంగా మీటింగ్ విని 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము పంచుతున్న మిఠాయిలు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. మనమేం రాజ్యంలో బతుకుతలేము, రాజరికంలో బతుకుతలేము. మనమేం బాలికలం కాదు, మనం కష్టపడే కార్మికులం. సో ప్రతి కార్మికుడు కూడా ఇక్కడ నిలబడి 5 నిమిషాలు నేను చెప్పే మాట వినడానికే మీరు ఇంత భయపడితే, ఈరోజు రేపు చిన్నపిల్లలు స్కూళ్ళల్లో గుడ్డు పెట్టకపోతే నాకెందుకు గుడ్డు పెడతలేవని అడిగే ధైర్యం వాళ్ళకంటే తీసిపోయినామా మనం? మనం పొద్దున్న లేస్తే టిఫిన్ కట్టుకొని మన రక్తం మన మాంసం ఖర్చు పెట్టి కంపెనీని దాంట్లో తీసుకొచ్చినామా లేదా? డెఫినెట్ గా ఆర్కే సోమాని గారు పెద్ద మనిషి, చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజు ఈ సంస్థని ఇక్కడ నెలకొల్పి ఇంతమందికి ఉద్యోగ అవకాశం కల్పించినారు. ఆర్కే సోమాని జిందాబాద్. ఆ కంపెనీ మంచిదే, కానీ కంపెనీలో ఉన్న నాయకులు ఒకరి తర్వాత ఒకడు ఏం పని వాళ్ళకి, ఏం పని మీతోని? మీ రక్తం మీ మాంసంతో వాళ్ళు సామాజికంగా రాజకీయంగా ఎదుగుతున్నారే తప్ప మీకేమన్నా ఒక్క పుల్ల తీసి ఒక పుల్ల పెట్టినా అని అడుగుతున్నా. మొన్న నరేందర్ రెడ్డి గారిని PRTU ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడిని నేనే పొత్తు పెట్టుకొని BMS పొత్తు పెట్టుకొని గెలిపించింది. మేము ఒప్పుకుంటాం. మేము రెండు సార్లు ఆయన మాకు పొత్తులో ఉన్నా అన్నాడు, మేము ఆయనకు 2 సార్లు పొత్తు ఇవ్వాలన్నాడు. అంతవరకు బాగుంది. ఆయన పొత్తులకు ఎందుకు వచ్చిండు? ఒక అగ్రిమెంట్ చేసిండు పాతకాలంలో. అగ్రిమెంట్ చీకటి అగ్రిమెంట్ చేసి అది కార్మికులకు చెప్పుకోలేని పరిస్థితులు ఉంటే చెట్టు కింద కూర్చొని తర్జనభర్జనలు ఆడుతుంటే ఎట్లా చెప్పుకోవాలి తెలియకపోతే అగ్రిమెంట్ బయట పడ్డ తర్వాత కార్మికులు మెడబట్టి బయటికి గెంటిన తర్వాత ఆయన ముఖం చెల్లక BMS పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఏ రోజైనా ఆయన వచ్చి ప్రచారం చేసినా BMS కోసం చేయలేదు. వాళ్ళు ఎంతమంది నాయకులు వచ్చి ప్రచారం చేశారు మా కోసం? ఒకడా, ఇద్దరా, ముగ్గురా? మా అంటే 10 మంది చేశారు. తర్వాత సరే ఆయన ఏమన్నాడు, ఈసారి మేము పోటీ చేస్తామని చెప్పిండు పోయినసారి. సరే నువ్వు పోటీ చేయి, కానీ 2 షరతులు. కార్మికుడు అనేటువంటి ప్యాటర్న్లు మార్చద్దు, సెక్షన్లు మార్చద్దు అని చెప్తే గేటు పెట్టుకొని పని చేయిస్తా అని చెప్తేనే మనం మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత తెల్లారి నుంచి ప్యాటర్న్లు మార్చుడు, కార్మికులను హరికోస పెట్టిండు. అరే అంత పెద్ద యూనియన్ ఆఫీస్ కట్టించిండా? గుడిపు మండిలో పెట్టుకొని నమస్తేలు కొట్టించుండు. అది ఎక్కడిది? నమస్తేలు కొడితేనేమో మనోడు, దగ్గరకు వచ్చి చేయగలుగుతానేమో మనోడు, దగ్గరకు వచ్చి చేయగలపకపోతేనేమో మన మారుస్తాడు. ఈ కాళ్ళు ముక్కే సంస్కృతి ఎక్కడిది? ఈ దండం పెట్టే సంస్కృతి ఎక్కడిది? ఈ ఉద్యోగాలు భద్రత లేని సంస్కృతి ఎక్కడిది? కార్మికుడు అనేటోడు ఈ సంస్థను ఇంత ఎత్తి చేసిండు. వీళ్ళిద్దరు ఎవరా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు ఎంతో వచ్చారు రబ్బర్ చెప్పులతో కార్మిక సంఘం అధ్యక్షులయ్యారు. ఇవాళ ఒక్కొక్కరికి ఫార్చునర్ కార్లు, 10-20 ఎకరాల భూములు యాడికెళ్ళి వచ్చినాయి? మీకు తెలుసా? వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేసిరా, వ్యాపారం చేసిరా? ఏం చేసిరు? ఒక ఆయన దుబాయ్కి వెళ్ళి వచ్చింది 4 ఏళ్ళ నుండి. మన కాడ కూడా మస్తు మంది దుబాయ్ వేరు, 10-20 ఏళ్ళు వేరు. మరి ఆయన సంపాదించిన మరి ఈయన కూడా 10 ఎకరాలు మల్లాపురంలో 20 ఎకరాలు కొన్నాడు. మీకు లేని కొన్నారా? మీదే ఉద్యోగం, మీదే వ్యాపారం. తలకో రేటు కట్టిండు. గొర్రెలు అమ్మినట్టు సంతలు అమ్మి పడుతూ మీ గొర్రెలు అమ్మినట్టు అమ్మి మీ మీద నెత్తికి రేటు కట్టి అధ్యక్షులేరు. లేకపోతే ఎలక్షన్ కోసం ఎందుకయ్యా ఆతృత? గెలవాలని ఎందుకంత సిగ్గు? దేనికోసం? అగ్రిమెంట్ ఉన్నది. ఈసారి మూటలు వెలుగుతాయి, మూటలు పట్టుకోవాలా, సంచులు కార్లు వేయాలా, అక్సి కూడా తేలాలి. ఈ పొత్తు పక్కన పెడితే BMS అనే మద్దతు ఇచ్చింది మీ అందరికి తెలుసా తెలియదా? ఎస్ అన్న సమాధానం చెప్పాలి. తెలుసా తెలియదా? తెలుసు కదా. తెలిసినప్పుడు BMS ఆయనకి ఏం అపకారం చేసిందని, BMS అనే సంస్థనే లేకుండా చేయాలని
అందరితో సంతకాలు పెట్టించుకుంటూ బిఎంఎస్ తో పాటు సిఐటియు హెచ్ఎంఎస్ లాంటి సంస్థలు ఉండదట. ఈయన ఒక్క చిన్నానే ఉన్నారట. ఏమన్నా గుత్తాధిపత్యం బాబాయ్, నువ్వు మన రాజు అబ్బాయి బాబు, మేము ఓట్లు వేస్తే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మేము ఓట్లు లేకపోతే నీ కంపెనీకి ఏంటన్నా తెలుస్తారా? మరి తెరవారప్పుడు నువ్వెక్కడ పిగుడు కానీ నువ్వు మా సంస్థలు రద్దు చేసే తమ్మెక్కడిది? మేము పొత్తు పెట్టుకున్న మాలాంటి సంస్థనే ఆయన మోసం చేస్తే రేపు పొద్దున మీరు ఓటేసిన తర్వాత అగ్రిమెంట్లో మీకు మోసం చేయడానికి గ్యారెంటీ ఏంటి? మేము పొత్తు పెట్టుకున్న తర్వాత మా పొత్తు ఇచ్చి మమ్మల్నే మోసం చేసి కంపెనీ సంస్థలు రద్దు చేద్దాం అనుకున్నాడే, మిమ్మల్ని మోసం చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఖాళీ చాందుకాన్ని ఎందుకు తీసేసారు? ఉద్యోగాలు ఆపుతుండు, ప్యాటర్న్లు మారుస్తుండు, సెక్షన్లు మారుస్తుండనే చందుకాన్ని తీసేసారు. కానీ వ్యవస్థ మారిందా? మారలే, పేరు మాత్రమే మారింది. వ్యవస్థ అంతకంటే అడ్డగోలుగా తయారైంది. ఆయన గెలిచిన తర్వాత 10 నుంచి 12 మంది సీనియర్ కార్యకర్తలను తీసేసారు, సీనియర్ కార్మికులను తీసేసారు. ఒక ఆయన అయితే నాకు ఇంకా 9 నెలలే ఉన్నది, నాకు 9 నెలలే ఉన్నది రిటైర్మెంట్కు, నేను ఒక లీడర్ లెక్క చేసిన ఈ కంపెనీ లాంటి కూడా ఇనపుట్ట ప్యాటర్న్లు మార్చి చేసి పంపించేసాడు. ఇవాళ ఎఫ్టీ, నాప్స్, అప్రెంటిస్షిప్ ఏవేవో పెట్టి యాజమాన్యంతో కుమ్మక్కై డబ్బుల సంచులు తెచ్చుకుంటున్నారు. ఇది మీకు తెలియదా? రేపు పొద్దున అప్రెంటిస్షిప్ దాదాలని కంటిన్యూ చేసి పర్మనెంట్ వర్కర్లను డిక్రీజ్ చేసుకుంటా పోతే రేపు పొద్దున మీ ఉద్యోగానికి భద్రత ఎక్కడిది? ఇవాళ నేను జెండా ఎగరేస్తున్నా అనగానే ఎఫ్టీస్ని రెగ్యులైజ్ చేస్తాను. మరి నేను జెండా ఎగరేస్తేనే 10 మంది ఎఫ్టీస్ రెగ్యులైజ్ అయితే ఇదే జెండా కంపెనీలు ఎగిరితే అందరు పర్మనెంట్ అవుతారు. ఎవరిని వదిలిపెట్టాం? బిఎంఎస్ ఇంతవరకు కంపెనీలో జరిగిన మార్పులు ఏంటంటే, కంపెనీల ఓడి విధానం తీసుకొచ్చింది ఎవరు? కంపెనీల ఓడి విధానం తీసుకొచ్చింది బిఎంఎస్. ఈ చదువురాని కాని కొడుకులకి ఓడి అనేది ఉంటుందని కూడా తెలుసా? తెలియదు. మరి వాళ్ళ ఓడి విధానం తీసుకొచ్చింది ఎవడు? మరి పూల్ బ్యాచ్ రెగ్యులైజ్ చేసి చిన్నకేశ్వర కాదా? ఎవరికన్నా ఏమైనా దమ్మున్నదా? ఇంతవరకు ఏదైనా రెగ్యులైజ్ చేసిన దమ్మున్నదా? మరి పర్మనెంట్ చేసిన పిల్లారే పర్మనెంట్ చేసిన ఘనత బిఎంఎస్ ఉన్నది, చరిత్ర బిఎంఎస్ ఉన్నది. ఖచ్చితంగా జెండా లోపల ఎగిరితే ఖచ్చితంగా నాప్స్, ఎఫ్టీస్, అప్రెంటిస్షిప్ విధానాన్ని రెగ్యులైజ్ చేస్తాం. ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది బిఎంఎస్ సంస్థ. బిఎంఎస్ సంస్థ అంటే ఏదో ఖాళీ పుట్టిన సంస్థ కాదు. ఇవాళ పుట్టి 71 ఏళ్ళు గడుస్తున్నది. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్రాష్ట్రీయ వ్యాప్తంగా బిఎంఎస్ ఉన్నది. వీళ్ళ లెక్క గుడి చేసుకునే బిఆర్టీయూ కాదు, నా గుర్తు తెచ్చుకున్నా నేనే పోటీ చేస్తా ఏ పార్టీలు ఉన్నా అనుకునే ఐఎన్టీయూస్ కాదు. ఇది బిఎంఎస్ చెప్పిందే చేసేదే చెప్తుంది, చెప్పింది ఖచ్చితంగా చేసేది తీరుతుంది. మొన్న ఒక వ్యక్తితో మాట్లాడినా, బాబాయ్ అబ్బాయితో మాట్లాడలేదు. అబ్బాయితో మాట్లాడితే ఏమంటాడు తెలుసా? అరే ఆయన అడ్డగోలుగా స్వేచ్ఛ ఉన్నదన్నా అంటాడు. అరే శ్రీనివాస్, ఇగో అబ్బాయి నువ్వు కూడా కళ్ళద్దాలు తీసి చూడు, నీ ఒక్కరికి తప్ప ఈ కంపెనీలు ఎవ్వరికి లేదు స్వేచ్ఛ. 18 నెలల 20 సార్లు తీర్థయాత్రలు పోయే స్వేచ్ఛ నీకున్నది తప్ప కంపెనీలో ఎవ్వరికి లేదు. ఎక్కడన్నా యూనియన్ నాయకుడు అక్కడ నిలబడి 2 రోజులు రాకపోతే షోకాదిస్తా అనేది ఎవడన్నా చూసిరా మీరు? అసలు మన కార్మిక యూనియన్ ఎందుకు ఎన్నుకుంటాం? కార్మిక యూనియన్ ఎన్నుకునేది మనని కాపాడుకోవడానికి, మన కోసం కొట్లాడడానికి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? యాజమాన్యం వైపు ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏమన్నా తీస్తే 1,00,000 2 లక్షలు చేసి ఇస్తాడేమో అని చూస్తున్నాడు. ఇంత న్యాయమా? ఇంత క్రమమా? ఆయన మాట్లాడతాడు, స్వేచ్ఛ అని మాట్లాడతాడు. 18 నెలల్లో 20 టూర్లు పోయాడు. మరి 2 రోజులు ఆపడం మీ అందరిని ఎట్లా ఆపుతాడు? ఆయనకి ఏం హక్కు ఉన్నది? మిమ్మల్ని ఆపే హక్కు ఎక్కడిది? ఆయన ఇంకొకటి మాట్లాడతాడు, స్వేచ్ఛ ఉన్నదా? నిజంగా మీకు స్వేచ్ఛ ఉన్నదా? మీరు ఒకరి గురించి ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే స్వేచ్ఛ మీకున్నదా? తరుణ్ రెడ్డికి ఓటేస్తాను ఒక్కరు ఎవరైనా చెప్తే తెల్లారే శిక్షణ మారుస్తాడు. కానీ బీఆర్పీ నాయకులారా, ఇక్కడ నుంచి నేను చెప్తున్నా, నువ్వు ఒక్కని సెక్షన్ మార్చు కొడుక. 4 కోడల మధ్య లేని ప్రతాపం, 4 కోడలు దాటే న్యాయ వ్యవహారం చూసుకున్నాను కొడుక. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వెనకాల ఎవడన్నా వస్తుందా లేదా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కటి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్న కార్మికులు
నా సోదరుడు అసంటోడు ఎవరిని ఇబ్బంది పెట్టినా ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా దేనికి కూడా వెనకడం నాకు నువ్వు అనుకుంటుండొచ్చు. మేము విద్యార్థి నాయకుల దశ నుంచి ఈ దశకు వచ్చినాం. మాకు సంత వస్తుంది, యుద్ధం కూడా వస్తుంది. మేము చేసే యుద్ధం నువ్వు తట్టుకోలేవు. నీకు ఇప్పటికే 55 బీపీ వస్తుంది బిడ్డ. నువ్వు నా వర్కర్ని ఎవరినైనా ఒక్కడిని కూడా సెక్షన్ మారిస్తే నాయకులకు కూడా చెప్తున్నా. కొందరు వచ్చి చెప్తారట నేను కిలానికి వేస్తాను బిడ్డ. ఏసుడు బయట కిలాన్ పెడతా, నేను బయట కూడా ఒక కిలాన్ నడిపిస్తా కొడుక. ఆ కిలాన్ నువ్వు వస్తావు, లోపల నువ్వు కిలాన్ వేస్తే బయట కిలాన్ నేను నడుపుతా కొడుక. యాద పెట్టుకో. ఖచ్చితంగా క్యాంటీన్ ఇవాళ మీరు క్యాంటీన్ వ్యవస్థ జరుగుతున్నది. క్యాంటీన్లా తిండి బాగుందా? మీరు తినగలుగుతున్నారా? ఎవరికి అప్పచెప్పిండు క్యాంటీన్? ఇవాళ బీఆర్ఓలకు అప్పచెప్పిండు క్యాంటీన్. ఒంటరానోకి క్యాంటీన్ అప్పచెప్పిండు. క్యాంటీన్ అప్పచెప్పిండు. నా కార్మిక సోదరుడు పోయి తిండి బాగాలేదంటే వాడిని తిట్టి నా కార్మికులతోనే ఆయనకి సారీ చెప్పించిన బలమైన నాయకుడు అన్నా ఇప్పుడు ఎన్నుకున్న నాయకుడు. కట్టుకుంటాడన్నా మనం ఎన్నుకున్న నాయకుడు మన కోసం కొట్లాడాలి. క్యాంటీన్లోనికి మనతో సారీ చెప్పించినోడు ఏ బలమైన నాయకుడు అన్నా. నీ ప్రతాపం మా మీద నమస్తే పెట్టకపోతేనా నీ ప్రతాపం, దమ్ముంటే మాకు మంచి చేసుడు. నిన్నెందుకు మేము ఎదిరిస్తుండే? నువ్వు కార్మికులకు మంచి చేస్తే నీకెందుకు అంత భయం? నువ్వు కార్మికులకు మంచి చేస్తున్నావు అయితే జెండాలు ఎందుకు వద్దు? జెండాలు లేకుండా చేయాలని ఎందుకు అనుకుంటావు? అంటే కార్మికులు అందరినీ కుప్పలేక అమ్మి పోదామని చూస్తున్నావా? అందుకే నా జెండాలతో ఆలోచించిన కార్మికులారా. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి. ఇంకెవ్వరు భయపడకండి, కిలానన్నా భయపడకండి, మోల్డింగ్ అన్నా భయపడకండి. నేను BMS ఇక్కడ అధికారంలోకి వస్తే ఓపెన్ డోర్ అగ్రిమెంట్ జరుగుతుంది. క్లోజ్డ్ డోర్ అగ్రిమెంట్లు జరగవు. తలుపులు పనిచేసే అగ్రిమెంట్లు జరగవు. నాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులు సంపాదించాలనే స్వార్థం నాకు లేదు. నాకు వ్యాపారం ఉన్నది, ఉద్యోగం కూడా ఉన్నది. మీ డబ్బులు నాకు అక్కర్లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని పెట్టి కూర్చోబెట్టి అగ్రిమెంట్ మీకు నచ్చిన తర్వాతనే నేను సంతకం పెడతా. BMS వస్తే ఖచ్చితంగా చీకటి ఒప్పందాలు ఉండవు. ప్రతి కార్మికుడు శ్రేయస్సు కోసం పనిచేస్తాం. అదేవిధంగా కంపెనీ శ్రేయస్సు కోసం పనిచేస్తాం. మధ్యలో దళారులు లాంటి కార్మిక యూనియన్ నాయకుడు అని తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చింది. పోయిన అగ్రిమెంట్లలో అడ్డగోలుగా నామ్స్ పెంచి వారానికి వాయిస్ రికార్డు కూడా పెడుతున్నాడు. అరే పిచ్చోడా, అరే నువ్వు మన నడువులు తీస్తుంది నువ్వు కాదురా, నడువులు ఉంపుతుంది నువ్వు కాదురా, మన హరిగోసలకు గురైతుంది మేము కాదురా. నువ్వు ఎక్కడో వన్నావు. నీ కార్మికునికి ఏం సంబంధం రా? కార్మికుడు అనేటోడు స్వేచ్ఛగా పనిచేసుకోవాలి. ఎటువంటి ఇబ్బందాలు ఉండద్దు, ఎటువంటి నిర్బంధాలు ఉన్నాయి కాబట్టి నాలాంటి వాడు వీడికి వచ్చాడు. అన్నా నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది, నాకు మీకు మంచి చేయకపోతే నాకు నష్టం జరుగుతుందనే భయం ఉంది. సో ఖచ్చితంగా మీకు మంచి చేయాలని చూస్తా. ఒక్క దగ్గర కూడా తప్పు ఎందుకంటే నా భవిష్యత్తు కూడా దీంట్లో ఉంది కాబట్టి. మీ భవిష్యత్తుతోనే బయట కూడా అనుకుంటారు రేపు తరుణ్ రెడ్డి కంపెనీలనే తప్పు చేసిందంటే బయట రాజకీయాలు నేను తప్పు చేస్తాడని. సో ఖచ్చితంగా ఇక్కడ మంచి చేయాలని చూస్తా. ఎవరన్నా ఇబ్బంది పెడితే మాత్రం ఇవాళ నేను కార్మిక యూనియన్ నాయకులు కాకపోవచ్చు, బిడ్డలు చేంజ్ చేసిన తెల్లారి నీ ఇంటి బయట నిలబడతా, కంపెనీ బయట నిలబడతా. ఖబర్దార్.